మీడియాతో మాట్లాడే వాళ్ళు ఒక పొలిటీషియన్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. మీడియా లేనిది మనం ఇక్కడ ఉన్నామని ఎవరికి తెలియాలన్నా, మనం తెలియజెప్పాలన్నా, నలుగురికి ఈ సమాచారం పలానా చోట ఉందని చెప్పాలన్నా ఒక మీడియా వల్లనే అవుతుంది. అందుకని మీడియా మిత్రులందరికీ ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ లోగో అనేది మీ సమక్షంలో ఆవిష్కరించాలని చెప్పి మీ అందరి సహకారం కోరుతూ ఈరోజు ఇక్కడికి మీ అందరిని పిలవడం జరిగింది. వచ్చిన మీ అందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలండి. మెడికల్ సిస్టంలోకి వెళ్తే మనం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఐఎంఎస్ అని చెప్పి ఒక లోగో ఆవిష్కరిస్తున్నాం ఈరోజు. మన ఇండియాలోనే మనం నెంబర్ 1 అనే చెప్పొచ్చు. మనం ఒక 35 ఇయర్స్ నుంచి దీని మీద రీసెర్చ్ చేసి మనకున్న పేషెంట్స్ కావచ్చు, మనకున్న ఈ నెట్వర్క్ కావచ్చు, దీనివల్ల పేషెంట్స్కు స్వస్థత ఎక్కడ చేరుతుంది, ఎక్కడ చేకూరుతుంది అనే విషయానికి వచ్చి క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా మీకు మీడియా మిత్రులకు తెలియంది కాదు. అందరికీ చాలా వరకు దీని గురించి తెలుసు, మెడికల్ సిస్టమ్స్ గురించి కూడా తెలుసు. కొందరు కొన్ని బిజినెస్లు చేస్తున్నారని తెలుసు. అవన్నీ మనం వద్దు. మనం డిసీజ్ మన సిస్టమ్ ఏంటి అనేది మనం చెప్పుకోవడానికి వెళ్తే సింపుల్ సిస్టమ్ నుంచి మనకు అందరూ ఫేస్ చేస్తున్నదే ఈ రోజుల్లో 30 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా సర్వైకల్ స్పాన్లోసిస్ అని చెప్పి, లో బ్యాక్ పెయిన్, లంబార్ స్పాన్లోసిస్, ఇటువంటి డిసీజ్ గురించి చెప్పుకోకపోతే చాలా వరకు మనం చాలా టైం తీసుకుంటుంది. మీకు కూడా అంత టైం ఉండకపోవచ్చు. బ్రీఫ్గా చెప్పాలంటే అన్ని సిస్టమ్స్ మన దగ్గర, అంటే ఒక హోమియో కాదు, మన దగ్గర హోమియో ఉంది, ఆయుర్వేదికు, కైరోప్రాక్టికు, ఆకుపంక్చర్, ఆకుప్రెషర్, పంచకర్మ, ఇవన్నీ కూడా దేంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అనే దాన్ని తీసుకొని మనం దానికి పేషెంట్కి స్వస్థత చేకూరాలి. కాబట్టి ఈ సిస్టమ్ అనేది కాదు. మన దగ్గర ఉండే డాక్టర్స్ అందరం కూడా ఒక్కొక్క సిస్టానికి సంబంధించిన వాళ్ళం. ఒక ఈగోయిజానికి పోకుండా దేంట్లో తగ్గుతుంది, దేంట్లో మంచిగా ఉంటుంది అని చెప్పి పంచకర్మలో ఒకటి ఉంటుంది. పంచకర్మ అంటే సోరియాసిస్ ఉంటుంది. సోరియాసిస్కి మనం పంచకర్మలనే ఎక్కువ దానికి ఆ ఇచ్చింగ్, పైన ఉండే ఆ క్రాక్స్ అన్ని తగ్గడానికి మెయిన్ మనం పంచకర్మలో ఒక ఆయిల్ స్పెషలైజ్డ్ ఆయిల్స్, దాని గురించి డాక్టర్ గారు చెప్తారు తర్వాత. అవన్నీ అప్లై చేయడంతో ఏమవుతుందంటే వాడికి సత్వర రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత హోమియో ఏంటంటే హోమియోపతి మెడిసిన్ మనం చాలా టైం పడుతుంది, సంవత్సరాలు అని అనుకుంటాం. కానీ ఆ సంవత్సరాలు ఎందుకు పడుతుంది అంటే ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక పేషెంట్ వచ్చి మా ముందు కూర్చుంటాడు, కానీ పేషెంట్కి మనకు ర్యాపో బిల్డప్ కాదు. ఫస్ట్ టైం మనం కొన్ని అడగలేం. మన హోమియోలో ఏంటంటే మొత్తం సిస్టమ్ మొత్తం తెలియాలి. అంటే అతని మైండ్ సిమ్టమ్స్, బాడీ ప్లస్ వచ్చిన డిసీజ్ ఏంటి, ఏ ఏరియాలో అఫెక్ట్ అయింది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తే మనం రూట్ కాజ్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తాం. మన దాంట్లో ఏంటంటే రూట్ నుంచి క్యూర్ చేస్తాం. వేరే సిస్టమ్స్లో ఏమంటే వచ్చిన దానికి, అంటే ఇక్కడ రోగం వేరు, లక్షణం వేరు. రోగం అనేది డిసీజ్ సంబంధించి, లక్షణం అనేది సిమ్టమ్స్. మనము రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వచ్చింది అనేది చూసుకొని దాన్ని అక్కడి నుంచి ఎలిమినేట్ చేసి వాడికి స్వస్థత చేకూరుస్తాం. నీట్గా తయారై ఏ పెయిన్ లేకుండా వెళ్ళిపోతాడు. అదే వేరే సిస్టంలో ఏం చేస్తారు, వచ్చిన పెయిన్ తగ్గిస్తారు, కానీ లోపల ఉండే రోగం తగ్గదు. దానికి మనకంటే దానికి ఆర్థోపెడిషన్ కానీ ఇంకొకరిని అడిగితే ఏం చేయమంటావా, ఉండే సిస్టమ్ ఇదే, మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది, తగ్గకపోతే ఫైనల్గా ఆపరేషన్ చేద్దాం. ఆపరేషన్ పరిష్కారం కాదు. ఇప్పుడు కూడా లంబారు, సర్వైకల్ అనేది ఆపరేషన్ అనేది అంత సజెస్టబుల్ కాదు. వాళ్ళు కూడా చెప్తారు 50% ఛాన్సెస్ మీకు, మీరు చేయమంటే చేస్తాం, కన్సెంట్ ఫామ్ సంతకం పెడితేనే చేస్తామంటారు. ముందు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మన సిస్టంలో అట్లా కాదు. అది పర్టికులర్గా ఒక పాయింట్ తీసుకుంటే, ఇప్పుడు చెప్పినట్టు లంబార్ స్పాన్లోసిస్ తీసుకుంటే కరెక్ట్ క్యూర్ అవుతుంది. కాకపోతే ఎప్పుడు చెప్పా కదా, మన సిమ్టమ్స్ అన్ని కరెక్ట్గా రావాలి. దీనికి ఈ లంబార్ స్పాన్లోసిస్కు ఈ మెడిసిన్ అనేది ఉండదు. దీన్ని డాక్టర్స్ డే సందర్భంగా మన ఫ్రీ కన్సల్టేషన్ ఈ ఫస్ట్ నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు కూడా ఫ్రీ కన్సల్టేషన్ ప్లస్ 40% రాయితీ ఇస్తున్నాం ఫస్ట్. అదే ఎవరైనా ఇంకొక రెఫర్ చేస్తే 50% ఇస్తాము. అలా 3 మెంబర్స్ ఎవరైనా వస్తే 60% కూడా మనం రాయితీ ఇస్తూ వాళ్ళకి ప్రోత్సహించాలని చెప్పి మనం దీన్ని సహకరిస్తున్నాము. దీనికి మనం మీకు ఏదైనా మీడియా మిత్రులకు మీకు కూడా ఒక పెయిన్స్ లాంటివి ఒక తెచ్చాము ఈ శాంపిల్స్. మీరు కూడా తీసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా అది ఇచ్చి వాడి చూడండి. ఏదైనా తగ్గిందంటే మీ ద్వారా వస్తే మాకు చాలా వరకు 50 కాదు 25% తీసుకొని, అంటే 75% తీసేసి మీడియా మీ కార్డు తీసుకొస్తే మీ ద్వారా ఇప్పుడు కాదు, మీ 3 months వరకైనా కూడా మేము 25% అంటే రూపాయికి 25 పైసలు తీసుకొని మెడిసిన్ కాస్టే తీసుకొని మీ ద్వారా మేము ఇవ్వగలని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు చెప్పినట్టు పంచకర్మ వీటి గురించి మన రమణరాజు గారు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. అదేవిధంగా అనారోగ్యమే మహా దౌర్భాగ్యం. ఆయుర్వేదం అనేది ఒక లైఫ్ సైన్స్. మిగతా మెడికల్ సైన్స్ అనేవి అవి ఓన్లీ మెడికల్ సైన్స్. ఆయుర్వేదము లైఫ్ సైన్స్ అంటాం. ఎందుకంటే ఒక ఆయుర్వేదంలోనే మనము
ఏం చెప్తారంటే ఉదయం మొదలుకొని నైట్ పడుకునేంత వరకు బ్రష్ దేంతో తోమాలి, స్నానం ఎలా చేయాలి, ఎలా నిద్రపోవాలి అన్నిటి గురించి వివరిస్తారు. దాన్నే మనం దినచర్య అంటాం. అలానే సీజనల్ డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు కూడా మనం ఒక్కొక్క సీజన్లో కొన్ని డిసీజెస్ వస్తాయి. ఆ డిసీజ్ రాకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలి అవన్నీ కూడా మనకు ఋతుచర్య అని చెప్పడం జరుగుతుంది. మిగతా సిస్టంలో జనరల్గా డిసీజ్ కారణం ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఇవి మాత్రమే చెప్తారు. కాబట్టి ఆయుర్వేదం అనేది ఒక లైఫ్ సైన్సెస్. ఆయుర్వేద శాస్త్రరీత్యా వాత పిత్త కఫాలు అనేటి మెయిన్. అవి సమానంగా ఉంటే ఏ వ్యాధి రాదు. అదేవిధంగా మన కడుపులో అగ్ని బాగుండాలి. అలా మల మూత్ర స్వేదాలు ఇవి కరెక్ట్గా ఉండాలి. ఇవి ఉంటేనే సరిపోదు. ఆత్మ శుద్ధిగా ఉండాలి, మనసు శుద్ధిగా ఉండాలి. శరీరం శుద్ధిగా ఉంది, ఆత్మ మనసు శుద్ధిగా లేదంటే అది స్వస్థత అనిపించదు. నెక్స్ట్ మనకు ఆయుర్వేదంలో 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి శమనమని, 2 శోధనమని. శమనం అంటే ఏంటంటే మనకు వ్యాధికి ఏవైతే కారణాలు ఉంటాయో వాటిని తాత్కాలికంగా కొన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చి ఉపశమింపజేయటాన్నే మనం శమన కర్మ అంటాం. ఇది ఇంటర్నల్ మెడిసిన్స్ అంటాం, పాలియేటివ్ థెరపీ అంటాం. ఇది జనరల్గా మనం ఇంటర్నల్ మెడిసిన్స్ ద్వారా చేస్తాం. నెక్స్ట్ ఆయుర్వేదంలోనే గొప్పతనం ఏంటంటే నెక్స్ట్ శోధన చికిత్స అంటాం. ఇది మెయిన్. శోధనం అంటే వ్యాధికి ఏవైతే కారణమవుతాయో ఆ కారణాలను అప్పటికప్పుడు శమింపజేయడం కాదు, శరీరం నుంచి వాటిని బయటికి తీసేసి శరీరాన్ని శుద్ధి చేసే క్రియలను మనం శోధనం అంటాం. దీన్నే మనం అందరికీ తెలిసే ఉంటుంది పంచకర్మ చికిత్స, కేరళ పంచకర్మ అని. చాలా మందికి ఇది పాపులారిటీ. పంచకర్మ అంటే ఏంటంటే 1 వమన కర్మ అని, 2 విరేచన కర్మ అని, 3 మెడికేటెడ్ ఆయిల్ ఎనిమా అని, 4 మెడికేటెడ్ డికాషన్ ఎనిమా అని, 5 నస్యకర్మ అని 5 రకాలు ఉంటాయి. ఇవి ఒక్కొక్క డిసీజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేస్తుంటాం. వమన కర్మ అంటే ఏంది, మన బాడీలో ఉండేటటువంటి టాక్సిన్స్ లేదా విష పదార్థాలను కొన్ని మెడిసిన్స్ ద్వారా కడుపులోకి తీసుకొచ్చి అమాశయంలో తీసుకొచ్చి ఆ విష పదార్థాలను లేదా ఇంప్యూరిటీస్ని నోటి ద్వారా పంపిస్తే దాన్ని వమన కర్మ లేదా మెడికేటెడ్ ఎమెసిస్ అంటాం. అదే మనం మోషన్ రూపంలో పంపిస్తే దాన్ని విరేచన కర్మ అంటాం. అదేవిధంగా కొన్ని మెడిసిన్స్తో డికాషన్ లాగా ఎనిమా లాగా ఇచ్చి మన ప్రేగులో ఉండేటువంటి విష పదార్థాలను బయటకు పంపిస్తే దాన్ని డికాషన్ ఎనిమా ప్రొసీజర్ అంటాం. అదేవిధంగా కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్ను మనం ఎనిమా రూపంలో ఇచ్చి మనకు ఆ విష పదార్థాలను బయటకు పంపిస్తే దాన్ని అనువాసన వస్తీ లేదా మెడికేటెడ్ ఎనిమా అంటాం. తలకు సంబంధించినటువంటి ఏ వ్యాధుల్లో అయినా సరే తలకు సంబంధించినటువంటి మలినాలను లేదా విష పదార్థాలను మనం ముక్కు ద్వారా కొన్ని డ్రాప్స్ ఇచ్చి దాన్ని బయటికి పంపిస్తే దాన్ని నస్యకర్మ అంటాం. ఇవన్నీ మనకు పంచకర్మ ప్రొసీజర్స్ అంటాం. ఇవన్నీ కూడా మనం డీటాక్సిఫైయింగ్ ప్రొసీజర్స్ అంటాం. డీటాక్సిఫికేషన్ ఇప్పుడు బయట అందరూ కూడా మనం వింటుంటాం డిటాక్స్ అని. డిటాక్స్ అంటే ఏవో కాదు, ఇవన్నీ కూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి వ్యాధి వచ్చిన వారే కాకుండా ఆరోగ్యవంతులు కూడా ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే ఈ పంచకర్మలు అనేవి చాలా వరకు అవసరం. ఇంకా జనరల్గా స్ట్రెస్ రిలీవింగ్ కోసం, ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం, స్కిన్ గ్లో కోసం ఇవన్నీ కూడా జనరల్గా చేయించుకోవచ్చు. వీటితో పాటు మనకు జనరల్గా ఇప్పుడు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సయాటికా ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీటికి కూడా ఆయిల్ మసాజెస్, స్టీము, అదేవిధంగా కటివస్తి అని, అంటే మనకి ఎక్కడైతే L4, L5 దగ్గర డిస్క్ బల్జ్ ఉంటుందో అక్కడ ఒక కట్టలాగా కట్టి కొన్ని ఆయిల్స్ వేయడం జరుగుతుంది. ఇట్టని గ్రీవవస్తి అని, ఇంకా నవర అని రకరకాల ప్రొసీజర్స్ కేరళ పంచకర్మ పద్ధతులన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఒక అద్భుతమైనటువంటి చికిత్స లీచ్ థెరపీ, దాన్నే జలగ వైద్యం అంటాం. ఇది సింపుల్గా అసలు పేషెంట్కి అప్లై చేస్తే పేషెంట్కు పెయిన్ కూడా తెలియదు. ఎందుకంటే ఆ జలగలో హిరుడిన్ అనేటువంటి ఎంజైమ్ ఉండటం ద్వారా అది అనస్థెటిక్గా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఎవరైనా తీసుకోవచ్చు. అసలు మెడి9 అంటే ఏంది? మెడి అంటే ఎం అంటే మెడిసిన్ అని, అదేవిధంగా ఈ అంటే ఎక్సర్సైజ్ అని, ఈ ఐ అంటే ఇమ్యూనిటీ అని, డి అంటే డ్రగ్ అని. ఇది మెయిన్. ఈ 4 పైన మనం ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ఏదో ఒకటి చేస్తే అది పూర్తి ట్రీట్మెంట్ అనిపించుకోదు. ఈ 4 మనం ఫుల్ఫిల్ చేయగలిగితే అప్పుడు డిసీజ్ అనేది పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా 9 అంటే ఏంటంటే 9 రకాల వైద్య విధానాలు మన దగ్గర అందుబాటులో ఉంటాయి. అవి ఏంటి అంటే మనకు ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, యునాని, ఆక్యుప్రెషర్, ఆక్యుపెంచర్, హెర్బల్, కైరోప్రాక్టిస్ ఇవన్నీ కూడా కలిపి 9. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే కొన్ని వైద్య విధానాల్లో కొన్నిటికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. సో డాక్టర్ డే సందర్భంగా విష్ ఆల్ హ్యాపీ డాక్టర్స్ డే. సో ఐ యూస్ టు ట్రీట్ ఆక్యుపెంచర్. ఐఎమ్ ఆక్యుపెంచరిస్ట్. సో మేము ఒక బిందువులు ఉంటాయి మనకి 300 మన శరీరంలో 365 బిందువులు ఉంటాయి. సో ఈ బిందువులు ఎప్పుడైతే
ఎనర్జీ తక్కువ అవుతుంటుందో అవి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎయిల్మెంట్స్ వస్తాయి. సో అవి మనం రియాక్టివేట్ చేయడం వల్ల, ఆ బిందువుల్ని రియాక్టివేట్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ ఎనర్జీ ఫ్లో అయ్యి, సో మన బాడీ మళ్ళీ పెయిన్ మేనేజ్మెంట్, ఇంకా అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. కొబ్బరి మిల్క్ తీసుకొచ్చినాం మనం, అంటే కోకోనట్ తయారు చేసే మిల్క్. ఆ మిల్క్ మన మెయింటెనెన్స్ సెంటర్స్లో అవైలబుల్ ఉంది. ఆ పాలు ఏంటంటే కొబ్బరితోటి తీసి మనం పాలు అనేది చేస్తున్నాం. పెరుగు కూడా దాంతో అవుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా 2 నువ్వులతోటి, ఇంకా దీంట్లో ఎక్స్పెరిమెంట్లో ఉంది గ్రౌండ్ నట్ తోటి. అవి 2 ఇంకా ఫైన్ ఫామ్లోకి రాలేదు, ఓన్లీ కొబ్బరి పాలే వచ్చినాయి. మీకు కావాలంటే మీకు ఎవరన్నా దాన్ని కావాలంటే మా నెంబర్లోకి ఫోన్ చేస్తే మీకు సప్లై కూడా చేపిస్తాము. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పాలు అనేది దూరంగా పెట్టి మనం న్యాచురల్గా వెళ్ళిపోవాలి. న్యాచురల్ డైట్లోకి వెళ్ళిపోతే మనకు చాలా వరకు రిలీఫ్ అనేది, జబ్బుల నుంచి దూరంగా ఉండగలుగుతామని నేను చెప్పగలుగుతున్నాను. పిల్లలకు దయచేసి ఈ ఐస్ క్రీమ్లు, చాక్లెట్స్, ఈ బ్లాక్ చాక్లెట్ అనేది కొంచెం బెటర్ ఉంటున్నది, కానీ అది కూడా ఏంటంటే ఒక సర్టన్ ఏజ్ వరకు ఇవన్నీ ఇవ్వకుండా ఉంటే మీకు పిల్లల్లో ఆ గ్రోత్ హార్మోన్స్ వాటన్నిటి కూడా ఇవి సప్రెస్ చేసి పిల్లోడికి ఎదగకుండా మెంటల్ రిటార్డేషన్, ఏడిహెచ్డి అంటాం, ఇటువంటివి కూడా మనకు చిన్న వయసులో చూస్తున్నాం. ఆటిజం, ఇవన్నీ కూడా పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి మనము చేస్తున్నాం. ఎందుకంటే వాడికి చెప్పా కదా ఇప్పుడు, మన బ్రెయిన్ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. దీనికి అనేది మనం సరిగా ఫీడింగ్ ఇవ్వకపోతే మన బాడీ మీద దాన్ని ఎఫెక్ట్ అనేది చూస్తున్నాం. తల్లిదండ్రులు బాధపడాలి, మనం కూడా, పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. షుగరు ప్లస్ థైరాయిడ్ మీకు 2-3 మంత్స్లో పూర్తి రివర్స్ చేస్తామండి. అయ్యేది ఇంజెక్షన్ లేదు, ఇన్సులిన్ లేదు, ఏం అవసరం లేకుండా మన దాంట్లో మనము చేస్తాం. కాకపోతే డైట్ మాత్రం ఫాలో చేయాలి. డైట్ ఫాలో చేయాలంటే మీకు సింపుల్గా చెప్తాను. డైట్ ఫాలో చేయడం అంటే ఏదో మనం పూర్వం ఊర్లలో వెల్లుల్లి పెట్టినరు, వెల్లుల్లి కారం, ఆకారాలు తినాలని కాదు. డైట్ అంటే ఏం లేదు, మటన్ చికెన్లు మానేసి ప్యాకెట్ ఫుడ్ మానేయడమే ఫస్ట్. తర్వాత ఏంటంటే మార్నింగ్ మన వెయిట్ ప్రకారం ఫ్రూట్స్ తీసుకోవాలి, అదే టిఫిన్. మధ్యాహ్నం సలాడ్స్. మనం రా వెజిటబుల్ అంటే మన మైండ్ ఎక్కడికి వెళ్తుంది. రా వెజిటబుల్స్ అంటే మనం పచ్చి కూరగాయలు తినమంటున్నారు డాక్టర్స్ అంటారు, అది కాదు. రా వెజిటబుల్ అంటే మనం హోటల్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఏమి ఇస్తాడు, ఫస్ట్ సలాడ్ ఇస్తాడు. ఆ సలాడ్ అనేది మన వీటి ప్రకారం మనం ఇంట్లో తింటున్నాం అంతే. తర్వాత మనం అన్నం తీసుకోవచ్చు, మీ షుగర్ ఉన్నా కూడా రైస్ తీసుకోవచ్చు, దానితోటి మనం కర్రీస్ తీసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ కొన్ని ఉంటాయి, అంటే మన ఈ స్ప్రౌట్స్ ఇటువంటి. దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఏం తిన్నామో నైట్ కూడా అదే తింటే మనకు షుగర్ అనేది 50% దాంట్లో కంట్రోల్ అవుతుంది. మనం మెడిసిన్ తోటి ఒక 50% 3 మంత్స్లో దాన్ని రివర్స్ చేసే అవకాశం మనం ఉంది. సార్ చెప్పినట్టు ఇప్పుడు సోరియాసిస్లో కూడా 100% మీరు నెట్లో కొట్టినా ఉంటుంది. మోడర్న్ మెడిసిన్లో సోరియాసిస్కి ట్రీట్మెంట్ లేదు. లంబార్ స్పాండిలోసిస్, సర్వికల్ స్పాండిలోసిస్, ఫ్యాసిటిస్ డిసీజ్, ఇటువంటి వాటికి కూడా ఏ డిసీజ్ లేదు. అలోపతి కానీ మోడర్న్ మెడిసిన్లో ఏ ట్రీట్మెంట్ లేదు. ఓన్లీ మీరు ఆల్టర్నేట్ వచ్చేసి హోమియో కానీ ఆయుర్వేద కానీ తీసుకోండి అని చెప్పి మనకు నెట్లో ఫస్ట్ అదే వస్తుంది. అలోపతి డాక్టర్స్ కూడా కొంతమంది వాళ్ళే రెఫర్ చేస్తున్నారు మన దగ్గరికి. మా దగ్గర తగ్గదా, ఇది పాలియేటివ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఉపశమనం వస్తుంది, తర్వాత మళ్ళా తిరగబెడుతుంటుంది, దీనికి ఉన్న ప్రోటోకాల్ ఇంతే, మీరు ఎక్కడికి పోయినా ఇంతే అని చెప్పి చెప్తున్నారు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం ఏంటంటే హెచ్సిక్యూ అనే మెడిసిన్స్ ఒకటి, అట్లనే కార్టిజోన్స్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఇవి వాడకపోతే వాడికి తగ్గదు. ఎన్ని రోజులు వాడతాం, ఏదో 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, అట్లా కాదు. సంవత్సరాల తరబడి ఏం సార్ మాకు తగ్గట్లేదంటే ఉండేదంతే, ఏం చేయమంటే దానికి ఆపరేషన్ చేయలేము, ట్రీట్మెంట్ ఉండేది ఇదే, లేకపోతే వాడండి, లేకపోతే లేదు. మరి సైడ్ ఎఫెక్ట్స్ అంటే వస్తాయి, మీకు తెలియదు ఏముంది. ఫస్ట్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది, తర్వాత కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. మరి వాటి పరిస్థితి అంటే వేసుకోకు, మమ్మల్ని ఏం చేయమంటావు అని చేతులు ఎత్తేయాలి. అటువంటి వాటికి కూడా మన దాంట్లో పూర్తి పరిష్కారం ఉంది. ఇటువంటి చెప్పే కదా, ఇప్పుడు డిసీజెస్ అంటే క్రానిక్ డిసీజెస్ ఎక్కడైతే తగ్గదో అక్కడ మన దాంట్లో తగ్గించే అవకాశం మన ఈ సిస్టంలో ఉంది. కాబట్టి దయచేసి మీ మీడియా మిత్రుల ద్వారా ఇదంతా కూడా అందరికీ చేరవేయగలరని చెప్పి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.